95,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళే అనౌన్స్ చేసి 6 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. చాలదా మీకు? ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను, ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు, మీడియా కానీ కొంతమంది కానీ. ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను, కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. శుభపరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీ పడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఆంటర్ప్రెనర్స్గా, ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యారు. ఫస్ట్ స్టేట్, ఎడ్యుకేషన్ నెంబర్ 1 కేరళ. హయ్యెస్ట్ లిటరసీ, హయ్యెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా, అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్లో ది బెస్ట్. అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోకుండానే పెట్టుబడులు వస్తాయి. మరి ఎందుకు వెళ్ళారని చలిలో పాపం దావోసు అంత కష్టపడి ఇంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు, కోట్ల రూపాయలు. మీ అబ్బాయి, నువ్వు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, కేంద్ర మంత్రి గారు, వందిమాగదులు, అధికారులు చలిలో వెళ్ళారు. మీరు కోటు కూడా వేసుకోలేదు, అందరూ కోటు వేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదండి. ఎంత కష్టపడ్డాయండి. కోటు ఆయన వేసుకోవడానికి ఆయన ఆరోగ్యం ఎలా చేయదు, ఇది వాస్తవం. దాన్ని కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకునే విధానంగా కోటు కూడా వేసుకోకుండా వెళ్ళాడు, కష్టపడ్డాడని చెప్తున్నారు. ఏ పెట్టుబడులు అంటే అవన్నీ పెట్టుబడులు వస్తాయండి, మిత్ అదంతా కూడా అని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.